కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి. అందులో న్యాచురల్గా బ్రిలియన్స్ ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తారు ప్రాపర్గా. కొంతమంది మాట్లాడలేరు, నాలెడ్జ్ ఉంటుంది పాపం, కొంతమంది నాలెడ్జ్ కూడా ఉండదు. సో దే కెనాట్ యాక్ట్ ఇన్ అ వీడియో సీవీ. ఇట్ వర్క్స్ వెరీ పవర్ఫుల్లీ వీడియో సీవీ. ఇప్పుడు మీరు కొన్ని శాంపిల్స్ యూట్యూబ్లో మీకు చూస్తే వీడియో సీవీస్ అని కనబడుతుంటాయి, బట్ సమ్ ఆర్ నాట్ గుడ్ శాంపిల్స్ యాజ్ వెల్. ఓకే, అంటే మీరు ఆ ప్రోగ్రామ్ లో ఈ ట్రైనింగ్ కూడా ఇస్తారా? అంటే వీడియోలో ఎలా మాట్లాడాలి, ఎంత కాన్ఫిడెంట్ గా ప్రొజెక్ట్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. అంటే బేసికలీ కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ చేయడం అని మీరు అన్నారు కదా, మేము ఫస్ట్ వాళ్ళని ఒక డొమైన్లో వీ విల్ యాక్చువల్లీ మేక్ దెమ్ పర్ఫెక్ట్. ఇప్పుడు అకౌంటింగ్ అనుకోండి, లేకుంటే కంటెంట్ రైటింగ్ అనుకోండి, మార్కెటింగ్ అనుకోండి, ఫిలిం మేకింగ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు మీకు చెప్తే దాంట్లోనే మీరు అందులో ఎప్పుడైతే వాళ్ళు మాస్టరీ వస్తుందో కాన్ఫిడెన్స్ న్యాచురల్గా వస్తుంది అనమాట. హోప్ యూ అండర్స్టూడ్ నేను అనుకుంటున్నది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అని అన్నాం కదా, మాట్లాడడం అనేది సబ్జెక్ట్లో ఎక్స్పర్టీజ్ ఎప్పుడైతే వస్తుందో కాన్ఫిడెన్స్ న్యాచురల్గా వచ్చేస్తుంది, వాళ్ళు న్యాచురల్గా మాట్లాడేస్తారు. ఇక ఆ లేని కాన్ఫిడెన్స్ తీసుకురాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వండి ఫామ్గా, లేకపోతే ఐ టు ఐ చూడండి అని చెప్తుంటారు. ఇట్ డజంట్ వర్క్. రేపు ఇంటర్వ్యూ ఉంది, నేను ఏం ప్రిపేర్ కాలేదు, బాగా షేక్ హ్యాండ్ ఇస్తే జాబ్ ఇస్తారా? ఇట్ డజంట్ వర్క్. అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ చూడమంటారు, ప్యానల్ 5 members ఉంటారు, దే గ్రిల్ వెరీ డీప్లీ.